ఇక మొదట్లో గుణ జైలు నుండి బయటికి వచ్చి చామంతి ముందు డ్రామా స్టార్ట్ చేస్తాడు. నేను మారిపోయాను, చామంతి పాత గుణ చచ్చిపోయాడు అని తన కళ్ళలో పైన పడి క్షమాపణ అడుగుతూ ఉంటాడు. చామంతి అందరి ముందు క్షమించడం ఇష్టం లేకపోయినా పార్టీ అయ్యేంత వరకు ఉండనికి ఒప్పుకుంటుంది. గుణ అసలు మారలేదు. తన నాన్న శివప్రసాద్ జైల్లో ఉన్నందుకు చామంతిపై రివెంజ్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. భరత్తో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. ఒక స్పెషల్ పౌడర్ని ప్రేమ్ ఇంకా చామంతి కూల్ డ్రింక్స్లో కలపమని చెప్తాడు. గుణ అసలు ప్లాన్ ఏంటి అంటే ప్రేమ ముంతిలో ఉంటే చామంతికి కిడ్నాప్ చేసి తన లైఫ్ని నాశనం చేయాలి. చామంతిని నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. తన లైఫ్ ఇప్పుడు నేను రాసిన స్క్రిప్ట్ లానే బతకాలి అని చెప్తూ ఉంటాడు. ప్రేమ్ పార్టీకి వస్తాడు. గుణ ప్రేమ్ కళ్ళ మీద కూడా పడి నన్ను క్షమించండి అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ప్రేమ్కి గుణ మీద నమ్మకం లేదు, కానీ హర్ష మాట విని సైలెంట్గా ఉంటాడు. పార్టీలో భరత్ డ్రింక్ రెడీ ఉంటాడు. ప్రేమ్ ఇంకా చామంతి ఆ డ్రింక్ తాగితే గుణ అనుకున్నట్టు చామంతి డేంజర్లో పడుతుంది. మరి మొత్తానికి ఆ డ్రింక్ చామంతి తాగుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.